అందరికీ నమస్తే అండి. లోకేష్ పగ, జగన్ కుర్చీ కింద సెగ. సో ఇది హెడ్డింగ్ చూస్తే మీకు కంటెంట్ అర్థమయ్యే ఉంటుంది. చాలా సెన్సిటివ్ కంటెంట్, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కూడా. ఒక కొత్త పాయింట్ అంటే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబెట్టడం ఏంటి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారే లోకేష్ గారి మీద పగబెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి కక్ష సాధింపు చేసి ఆల్రెడీ ప్రతీకారం తీర్చుకున్నారు. గతంలో తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను కొంత ఇబ్బంది పెట్టారు కాబట్టి తనను అప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అంతకు 100 రెట్లు ఎక్కువ ఇబ్బంది పెట్టాలి. తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండకూడదు, ఆ పార్టీ మళ్ళీ గెలవకూడదు, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ పూర్తిగా పోవాలి, ఆ పార్టీ నాయకత్వం చెల్లాచెదురైపోవాలి, చంద్రబాబు గారు జైల్లో ఉండాలి, లోకేష్ గారు జైల్లో ఉండాలి అనే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని అట్లీస్ట్ వాళ్ళ జ్ఞాపకాలు కూడా ఉండకూడదని చెప్పి అమరావతి, పోలవరం లాంటివి కూడా చేయకుండా చేస్తూ వచ్చారు. సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత గెలుపొందారు, విజయం సాధించారు. ఎందుకంటే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళారు కాబట్టి, లోకేష్ గారు కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నైతిక స్థైర్యాన్ని కొంత దెబ్బతీయగలిగారు కాబట్టి ఎంతో కొంత సక్సెస్ అయినట్టే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టు సిఐడినో అధికారులను పోలీసులని రంగంలోకి దించడం, అరెస్ట్ చేయించడం వరకు ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన కోర్టులు చూసుకుంటాయి. సో కోర్టుల్లో టీడీపీకి కొంత ఉపశమనం దక్కింది. అయితే ఇప్పుడు లోకేష్ గారి పగ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కింద సెగ ఏమిటి అనే ఆలోచన రావచ్చు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు నేను కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కొంత ఇంటర్నల్గా చాలామందితో మాట్లాడా. అసలు లోకేష్ గారు ఒక 6 నెలల నుంచి, అంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తూనే ఒక 6 నెలల నుంచి ఒక స్కెచ్, ఒక పకడ్బందీ ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పూర్తిగా లోకేష్ గారి టీం, అంటే లోకేష్ గారి మైండ్లో ఆలోచన వస్తుంది, దాన్ని కిలార్ రాజేష్ గారు, ఆయన సన్నిహితుడు కిలార్ రాజేష్ గారితో పంచుకుంటారు. కిలార్ రాజేష్ గారు కూడా లోకేష్ గారికి చెప్తారు. ఇద్దరు కూడా, అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అంటారు కదా, గుర్తుంది కదా. అలాగే ఇక్కడ లోకేష్ గారి ఆత్మ కిలార్ రాజేష్. సో వాళ్ళిద్దరు కూడా మొదటి నుంచి క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్, సన్నిహితులు, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. సో లోకేష్ గారు తెర ముందు ఉంటారు, తెర వెనక కిలార్ రాజేష్ ఉంటారు. సో వీళ్ళిద్దరి స్కెచ్ ప్రకారమే ఒక పకడ్బందీ బ్యాక్గ్రౌండ్, ఒక తెర వెనుక వ్యూహాన్ని పకడ్బందీగా రచించి దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక 6 నెలల నుంచి ఈ వర్క్ సైలెంట్గా చాప కింద నీరులా జరుగుతోంది అనేది మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ చంద్రబాబు గారి అరెస్ట్ తరువాత ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ వేగమైంది. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత కిలార్ రాజేష్ గారి మీద కేసులు పెట్టి వేటాడిన తర్వాత, నారా లోకేష్ గారి మీద కేసులు పెట్టి వేటాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఇంకాస్త దూకుడు పెంచి అమలు చేయడం స్పీడ్ పెంచారు. అందులో మొదటిది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని వైసీపీకి వ్యతిరేకంగా మార్చడం, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడించడం. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన ఒక 10-15 రోజుల్లోనే అనుకుంటా, మేబీ సెప్టెంబర్ ఎండింగ్లోనే ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అప్పులు చేసి ఆదాయం పెంచకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా ఫ్రీబీస్కి ఇస్తున్నారు, అలాంటి రాష్ట్రాలు, అటువంటి పరిపాలన మంచిది కాదు, మంచి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ గారు ఒక కామెంట్ చేశారు. ఆ వెనక దానికి ముందే టీడీపీతో ఆయన టచ్లో ఉన్నారు అనేది ఒక టాక్. అలాగే బ్యాక్గ్రౌండ్ ఐడియాలజీ ఇదంతా కూడా కలిసే చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారిని సరైన టైంలో రంగంలోకి దింపాలనుకున్నారు. సో ఈ ప్లానింగ్స్ అన్నీ కొన్ని నెలల ముందు నుంచే జరుగుతున్నాయి అనేది టాక్. అలాగే గత ఏడాది డిసెంబర్లోనే రాజకీయ వర్గాల్లో ఒక అంతర్గత సమాచారం బయటకు వచ్చింది. అదేంటంటే, రాజకీయ వర్గాల్లో ఏముంది, నేనే వీడియోస్ చేశాను, నేను ఒక చిన్న జర్నలిస్ట్ని, నేనే చాలా వీడియోస్ చేశాను, వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరు అని చేశాను. నేను దాదాపుగా ఏడాదిన్నర నుంచి చేస్తూనే ఉన్నా కదా. సో అది రాజకీయ వర్గాల్లో ఇంకా డీటెయిల్డ్గా తెలుసు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వాళ్ళకి ఇంకా డీటెయిల్డ్గా తెలుసు, ఏ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరు, ఎవరెవరికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఇచ్చే అవకాశం లేదు, ఎవరెవరు సీట్లు ఇవ్వకపోతే పార్టీ మారుతారు, ఇదంతా కూడా స్కెచ్ ఉంది. సో ఏడాది కిందటి నుంచే ఈ సమాచారం ఉంది. ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీకి వ్యతిరేకంగా మారారో ఆయన తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఒక కీలక సమాచారాన్ని చేరవేశారు. ఇదిగో ఈ జిల్లాలో వీళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారు, ఈ జిల్లాలో వీళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారని చెప్తూ వచ్చారు.
సో ఆ క్రమంలోనే చాలామంది ఎమ్మెల్యేలతో, వైసీపీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ టీం బ్యాక్గ్రౌండ్ ఒక కోర్ టీం టచ్లోకి వెళ్ళింది. వైసీపీ ఎమ్మెల్యేలతో చాలామందితో టీడీపీ కోర్ టీం టచ్లోకి వెళ్ళింది. వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు చూద్దామన్నారు, కొంతమంది ఏమో సరైన టైం చూసుకొని పార్టీలోకి వచ్చేస్తామన్నారు, కొంతమంది వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తున్నారు. సో అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. వైసీపీలో ఉన్న, టీడీపీలోకి వచ్చేసిన, అసలు తెలుగుదేశం పార్టీలోకి రాకుండా సైలెంట్గా ఉన్న, ఎలాగైనా సరే వైసీపీని ఓడించడానికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయడానికి, ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అందులో తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇస్తేనే చేస్తాము లేకపోతే అనేది లేదు. టీడీపీలో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ ఓటమి కోసం టీడీపీ తరపున పనిచేయడానికి సిద్ధం. అది కండువానే వేసుకోకర్లా, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయొచ్చు. సో అది చేయడానికి కూడా వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. అది లోకేష్ గారి టీం ద్వారా, లోకేష్ గారు చేసిన ఇంటర్నల్ నెట్వర్క్ ద్వారా అది సాధ్యమైంది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు రేపో మాపో మేబీ ఒక 10 రోజుల్లో కావచ్చు, ఓ 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఒక 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఆగదు. ఫిబ్రవరి నాటికల్లా ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు. సో అలా జాయిన్ అవ్వకుండానే కొంతమంది సైలెంట్గా ఉంటూ టీడీపీ తరపున పనిచేస్తారు. సో అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద, అంటే తన మీద కేసులు పెట్టారు కాబట్టి, తన తండ్రిని అరెస్ట్ చేశారు కాబట్టి, తన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి, తన తల్లిని ఇలా మాట్లాడారు కాబట్టి లోకేష్ గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీ సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కసి పెట్టుకొని చాలా పకడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా, చాలా సైలెంట్గా, చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేసి ఇదంతా అమలు చేస్తున్నారు, ఇదంతా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక బ్యాక్గ్రౌండ్ టీంతో అనేది రాజకీయ వర్గాల్లో వస్తున్న సమాచారం. సో అంటే ఆయన ఢిల్లీలో ఎక్కువ రోజులు ఎందుకున్నారా, ఏం చేశారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఏం చేసినా సరే ఒకటి మాత్రం నిజం, పార్టీని ముందుండి నడిపించడంలో, పార్టీని లీడ్ చేయడంలో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోవడంలో లోకేష్ గారు వెనుకపడి ఉండొచ్చు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్లో, ఒక కోర్ టీముని నడిపించడంలో, వైసీపీ స్ట్రక్చర్ని దెబ్బతీయడంలో, వైసీపీ బలహీనతల్ని వాడుకోవడంలో, అందుతున్న అవకాశాలను వైసీపీకి వ్యతిరేకంగా మలుచుకోవడంలో లోకేష్ గారు సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు అదే, అందుకే లోకేష్ గారి పగ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కింద సెగ అని చెప్పాల్సి వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజము కాబోతోంది, లోకేష్ గారు ఎంత మేరకు సక్సెస్ కాబోతున్నారు అనేది తెలియాలంటే మనకి మార్చి కల్లా తెలుస్తుంది.